హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక ఈజీ అలాగే యమ్మీ అయిన రెసిపీ చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్, అలాగే ఇంట్లో ఉండే వాటితోటే ఇలాంటి టేస్టీ అయిన రెసిపీ ట్రై చేయొచ్చు. అదే బ్రెడ్ డోనట్స్. డోనట్స్ అనగానే పిల్లలకి చాలా ఇష్టం కదండి, పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకు కూడా ఇష్టం. మరి ఇలాంటి డోనట్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూడండి. ముందుగా ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. దీన్ని మనము డబుల్ బాయిలింగ్ చేసి మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 8 స్లైసెస్ వరకు బ్రెడ్ని తీసుకున్నాను. ఈ బ్రెడ్ని మనము సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకొని ఇలా నీట్గా చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్లైసెస్ని మనము వాటర్లో డిప్ చేసి ఇలా మనము వాటర్ అంతా తీసేసి ఇలా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వీటిని చేసుకొని మనము డోనట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ముందుగా మనం ఇలా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టుకుంటే మనకి డోనట్స్ అనేది వస్తుంది. ఇలా వీటిని ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకొని మనం ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బ్రెడ్ని ఆయిల్లో వేయగానే ఇది ఎక్కువ ఆయిలీ ఉంటుందని అనుకుంటానండి. అస్సలు ఉండదు. దీనికి ఆయిల్ ఎక్కువగా పట్టుకోదు. ఇది ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా తీసేస్తుంది. ఇక్కడ నేను 2 సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మంచి గోల్డెన్ కలర్ అనేది రావాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, మనకి కేవలం 5 నిమిషాల్లోనే ఇలాంటి మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. ఇలా వీటన్నిటినీ కాల్చుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము డబుల్ బాయిలింగ్ చేసి చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో 1 సైడ్ వరకే డిప్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటినీ కూడా డిప్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను డోనట్స్ చాక్లెట్తో చేస్తున్నాను. అలాగే 2 డోనట్స్ వచ్చేసి నేను షుగర్ పౌడర్ని వేస్తున్నాను. నార్మల్గా షుగర్ మిక్సీ పట్టి వేసేసుకోవాలి. దీనిపైన నేను చాక్లెట్ సిరప్ని కూడా వేసుకుంటున్నాను ఎక్స్ట్రా టేస్ట్ కోసం. ఇక్కడ నేను చాక్లెట్ సిరప్ వేసుకున్న తర్వాత దీనిపైన కలర్ఫుల్గా ఉండడానికి స్ప్రింకిల్స్ వాడుతున్నాను. ఇది కంప్లీట్ ఆప్షనల్ అండి. ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదు అన్న ఇలా డైరెక్ట్గా తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పైన జెమ్స్ పెట్టి ఇలా అట్రాక్టివ్గా చేసుకున్నాను. ఇలా మనం చేసిస్తే పిల్లలు తప్పకుండా తింటారు కదండి. చూస్తుంటే మనకే నోరూరిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా కేవలం 5 నిమిషాల్లోనే ఈ టేస్టీ అయిన డోనట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంత సింపుల్ అలాగే టేస్టీ అయిన బ్రెడ్ డోనట్స్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోకపోతే ఎలా? వీడియో కంప్లీట్గా చూసేసారు కదా. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఈ డోనట్స్ని తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. Thank you for watching Madhu Graceful Bites. Like, share, subscribe. Bye bye.